మా దాంట్లోకి రండి, దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు, కరుణిస్తాడు. అసలు దేవుడు అనేవాడు ఆడికి ఏమన్నా పేరు ఉంటుందా సార్? ఒక పేరుతోనే పిలవాలా ఏంటి అసలు? నేను చెప్పేదే సార్ చెప్పండి సార్. యెహోవా అంటే శ్రీకృష్ణుడేనండి సార్. అది మీ యొక్క హృదయం, మేము కాదంటలేదు కానీ సార్. ఇజ్రాయెల్ జెండా మీద గోపాల యంత్రం ఉంటది. ఏ యంత్రం? గోపాల యంత్రం ఉంటది. గోపాల యంత్రం ఇజ్రాయెల్ జెండా మీద. అవును. ఇప్పుడు మనం ఏదో తప్పుగా అర్థం చేసుకుంటాం కానీ ఇప్పుడు బైబిల్లో ఉండే యెహోవా అంటే శ్రీకృష్ణ భగవాను. అంటే యెహోవా అంటే సార్ మీరు ఏమనుకోవద్దు అన్నయ్య గారు, ఇన్సైడ్ ద కాల్ నేను చెప్పేది ఏంటంటే ఇన్సైడ్ ద బైబిల్. ఇప్పుడు వారి గ్రామంలో తగలబెట్టేదను, వారి పీనుగుల మీద బొమ్మలు వేసేదను, వారి యొక్క పిల్లల మాంసం మీతో తినిపించడం, ఇలాంటి లుచ్చే పనులు కృష్ణుడు అలాంటివి చెప్పలే కదా సార్. నువ్వు టైంకి తిను, పద్ధతిగా ఉండు, మోక్షాన్ని పొందు, ఈ ప్రపంచంతో వైరాగ్యం కలిగి ఉండు అన్నాడు. ఇప్పుడు భౌతికతలో వైరాగ్యం ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది, ముక్తి ఉంది. కానీ బైబిల్లో అంతా హింస, వ్యభిచారం, ఈ జూదం, ఆ కొంపలో కొట్టేయడం, ఆక్రమించడం. ఇప్పుడు వాడు మొట్టానాయకుడు సార్ యెహోవా అనేవాడు. ఎందుకంటే వాడు మీరు చదివేనో లేదో, అందులో 32,000 మంది అమ్మాయిలు పట్టుకుంటే వీడికి 32 మంది అమ్మాయిలను ఇవ్వాలి, 1000 గొర్రెలు పట్టుకుంటే 32 గొర్రెలు ఇవ్వాలి. ఏంటి సార్ ఇది మనకెందుకు సార్? నేనేమంటానంటే మీరు పొద్దున్న టిఫిన్ చేస్తారు సార్ అన్నయ్య గారు, మీరు పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్, ఏదో మీకు సిస్టమ్ ఉంటుంది. నాకు ఒకటే సిస్టమ్, నేను ఒక్క భోజనమే చేస్తాను. ఇప్పుడు కారు ఎక్కే నీరసంగా ఉంది, అందుకని ఏం చేశాను, ఏదో చాక్లెట్స్ అప్పరించి జపం చేసుకుంటున్నా. మీరు 3 పూటలు తిన్నారని నన్ను తినమంటే ఎంత దుర్మార్గం. నా బాడీ, నా సిస్టమ్ ఒకటి ఉంటుంది. అలాగా నాకు వెంకటేశ్వరం ఇష్టం, ఈయనకేమో గణపతి ఇష్టం, ఇంకోళ్ళకేమో అల్లా ఇష్టం. అందరూ దేవుణ్ణి ఒక పేరుతోనే పిలవాలనే పాపిష్టి మతాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలి సార్. సర్వే జన తర్వాత ఏంటి అన్నయ్య గారు? అదే సార్. కాదు సార్, మనకు మనుషులు ముఖ్యం, ఈ ప్రపంచం అంతా బాగుండాలి. మీకు తెలుసు కదా మీ వయసు ఎంత? ఓ సంతోషం, నా మీద 9 ఏళ్ళు పెద్దవాళ్ళు మీరు. ఇప్పుడు సర్వే జన తర్వాత ఏంటి అంటే అందరూ బాగుండాలి కదా సార్. మనం అందరం గెస్ట్, మనం చేయాల్సింది బెస్ట్. ఫైనల్గా ఈ శరీరం అయ్యేది డస్ట్. నేను చెప్పింది ఫాలో అవడం మస్ట్. అవును కదా? ఎందుకు సార్ మనకెందుకు సార్? మన ఈ ఎడారి మతాలు ఈ ప్రపంచాన్ని విరగొడుతున్నాయి, చెడగొడుతున్నాయి. అందువల్ల మనం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. అంతే కదా సార్? పాస్ట్ అంటేనే బాస్టర్ కదా సార్, వాడు అలాగే ఉంటాడు వాడు. అందుకని నేను బాధపడేది ఏంటంటే వాడు పనికిమాలిన, నేను కాదన్ను, కానీ ఈ పనికిమాలిన వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇవ్వడం ఏంటి సార్? పోరంబోగు పాస్టర్లకి, ఈ కుటుంబాలను విడగొట్టే ఎదవలకి, ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలనే పోరంబోగు ఎదవలకి ట్యాక్స్ డబ్బులు ఇవ్వడం ఏంటి సార్? మీరు అవునా కదా? ఒక నిజమైన నిజాయితీ కలిగిన క్రైస్తవుడిగా మీరు దీన్ని ఖండిస్తున్నారా లేదా? పాస్టర్లకి జీతం ఇవ్వడం తప్ప కాదా? పాస్టర్లు ఈ ప్రపంచానికి ముప్పా కాదా? మనం తీయాల్సింది చెప్పా కాదా? అంతే కదా సార్. మీరు ఈ మాటను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. సార్ పంజా గుట్ట, అదే పంజా గుట్ట, మాస్టర్ గారు నా బట్ట అయిపోయా.